కాంగ్రెస్ వాళ్ళకు నెత్తి నొప్పి అవుతుంది కదా. ఏడికి పోయిన జనాలు చుట్టుముడుతుండ్రు. ఏ మాయ పథకాలు ఏ మాయ మాకు వచ్చేటి మాకు రాలేదు అని మునుం పెట్టి జోపుతుండ్రు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్న ఊర్ల పొంటి పోతే ఎట్లా ముసురుకుండ్రు చూడుర్రి. మొన్న తుమ్మల సార్ మీటింగ్ లా రుణమాఫీ మొత్తం కాలే ఎప్పుడు ఇస్తారని ఎంబడబడితే ఎందుకు అడక తింటారయ్యా ఊకే అందిట్టి పోసిండు. ఇప్పుడు కూడా గట్లనే ఊర్ల పొంటి పోయిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెలన్నను కూడా రుణమాఫీ మాకు రాలే అని చుట్టుముట్టి నిలదీసిండ్రు మహిళలు. ఊర్లో ఒకరికొస్తది మాకు రాదా, ఇదెక్కడి న్యాయం, మరి అందరికిచ్చినామని ఎందుకు వేకుతుండ్రు సారు అని మహిళ రైతులు అడిగే క్వశ్చన్లకు జవాబులు చెప్పలేక నీళ్లు నమ్లిండు శామ్యుల్ అన్న. సగం మందికి అయింది సగం మందికి గాలే, రుణమాఫీ ఎవరికి చేసిండ్రని గొప్పలు చెప్పుకుంటుర్రయ్యా అనుకుంటా నూతన్కల్ మండలం వెంకేపల్లి మహిళలంతా మండిపడ్డరు. ఇట్లనే ఉంటే అచ్చే సర్పంచ్ ఓట్లల్లా ఒక్క ఓటు కూడా మీకు పడదని ముఖం పట్టుకొని చెప్పిండ్రు. అంటే ఎంత రగిలిపోయి ఉన్నారో జనాల నిలదీతలు చూస్తే అర్థమైతుంది. మరి అన్నప్పుడు మాట అంటున్నప్పుడే ఉండాలి అని చేయలేదు. చేయకపోతే అని ఉంది. చేస్తేనేమో చెయ్యి, లేకపోతే నువ్వు రెండు అన్నావు, రెండు చెయ్యి, రెండున్నర మూడున్నా చెయ్యకు. సర్పంచ్ ఓటు కానీ విజయోత్సవాలని క్లౌడ్9 లో ఊరేగుతున్న సీఎం సార్ కైతే తెలుస్తలేదు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. పెద్ద మనుషులు ఎప్పుడైనా అరే పాలానా మనిషిని చూసి నేర్చుకోరా, జీవితంలో బాగుపడతావు అని చెప్పారు. కానీ సినిమాలు చూసి బాగుపడరా అని ఎన్నడూ చెప్పలే. కానీ గీ నడుమొచ్చిన లక్కీ భాస్కర్ సినిమా చూసి గీ స్కూల్ పోరగాళ్ళు ఏం చేసిర్రో చూడు. దాకా థియేటర్లో ఆడిన లక్కీ భాస్కర్ సినిమా ఎంతమంది చూసిర్రు? ఇప్పుడున్న దునియాల పైసా ఎంత ఇంపార్టెంటో, పైసలుంటే లోకం ఎంత మర్యాద ఇస్తుందో అట్లా బరాబర్ చూపించిర్రు. ఇప్పుడు ఆ సినిమా చూసి చాలా మంది అరే సంపాదిస్తే అట్లా సంపాదించాలరా మావా అనుకున్నారంతా. కానీ గిడ కనిపిస్తున్న నలుగురు స్కూల్ పోరలు ఆ సినిమాను చూసి జర సీరియస్ గానే తీసుకుర్రు. మరీ ఎంత సీరియస్ అంటే సినిమాల హీరో ఎట్లా సంపాదిస్తాడో మేం కూడా అంత పైకం కూడా పెట్టేదాకా తిరిగి రామని ఇంట్లోకెళ్ళి వారిపోయిరట. ఇక ఇప్పుడు ఈ ముచ్చట వైరల్ అయ్యేసరికి ఇదెక్కడేశం రా దేవుడా, అందరు అబ్దుల్ కలాం నో అంబేద్కర్ నో ఇంకా పెద్ద పెద్ద మేధావులను చూసి ఇన్స్పైర్ గాంగా చూసినాం గాని మీరెక్కడ తిక్కలోలరా సామి అని పరిశాన్ అవుతుర్రు. ఇంకొందరు అయితే గిసోంటి చూసినప్పుడే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్పే డైలాగ్ గుర్తొస్తది. అదే కలాం గారు కలలు మాత్రమే కనమన్నారు, అదేదో చెయ్యొద్దన్నారు అనుకుంటా నవ్వుకుంటుర్రిగా. మళ్ళీగా ఈ పోరలు దొరికితే మాత్రం అలా అయ్యవ్వ చేతిలో ఉంటది చూడుర్రి. ఒక్కో దెబ్బ ఒక్కో సినిమా సీను ఏమంటారు. లేకుంటే ఏంది బాడికి పోయి బుద్ధిగా చదువుకోర్రిరా అంటే వీళ్ళు చేసే వేషాలు గివ్వా. ఈ పోరలకిన వారే బుద్ధిగా భయం లేకుండా పోయింది.